ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. తెలివి తక్కువ తెలియదు అనకు. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్ట నీకు రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ల అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఆమె హనీ ట్రాప్ చేసినా నువ్వు ట్రాప్ అయినావు దాంట్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు చివరికి? మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుందంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్. నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే ఒకటా రెండా ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనుక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? ఆయనకు నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. నువ్వు మాట్లాడే భాష ఒకరు పుట్టుక గురించి మాట్లాడతావు. ఇవాళ ఏ పుట్టుక గురించి మాట్లాడతావు బండి సంజయ్? మరి చెప్పు, ఇవాళ ప్రజలకు చెప్పు. ఇవాళ చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దని ఒక సెంటిమెంటు, ఆఖరికి మళ్ళొక సెంటిమెంట్. నిన్న ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం. ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీపీ చెప్పిందా ఈ పనులు చేసిమని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను. నేను మీరు సమర్థిస్తా ఉన్నారా ఈయన? ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయకపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము.